ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలుగా మరొక ఆదివారం ఈ రీతిగా దేవుని పాద సన్నిధికి మనం చేరాము. దేవుడు ఎంతో గొప్పవాడని, సమస్తమునకు ఆయన కారణభూతుడని మనందరికీ తెలుసు. ఎందుకంటే లోకములో దేవుళ్ళు అనబడిన వారు ఎంతమంది ఉన్నా, దేవుడిగా పిలువబడుతూ ఉన్నవారు, దేవతలుగా పిలువబడుతూ ఉన్నారు అనేక మంది ఉన్నా, వారందరూ కూడా వర్గాలకి, జాతులకు, ప్రాంతాలకు సంబంధించిన వారు. కానీ మన దేవుడైతే అందరికీ దేవుడు. ఏ దేవుడు అండి ఆయన? అందరికీ దేవుడు. దేవుడు అక్కడే, ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు. నిజంగా ఒకనాటి మన దీన పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితి. ఇవాళ మనందరము కూడా చక్కగా మంచి మంచి బట్టలు కట్టుకుని ఇలాగా దేవుని సందులో కూర్చుని దేవుని మాటలు మనము వింటూ ఉన్నామంటే దానికి కారణము ప్రభువైన యేసుక్రీస్తు వారు అనే సంగతి మనం గుర్తించాలి. ఎందుకంటే ఇవాళ సనాతన ధర్మము అని చెప్పుకుంటున్న ఈ ధర్మము ఒకనాడు మనల్ని వెలివేసింది. మనకు దేవాలయ ప్రవేశము లేదు, దేవుని నామాన్ని మన నోట ఉచ్చరించే అర్హత లేదు. ఇవాళ గొప్పలకి రాజకీయ నాయకులు వచ్చి మన దగ్గర భోజనాలు చేయొచ్చు, మన భుజం మీద చెయ్యొచ్చు, మన గుడిసెల్లో దూరొచ్చు, ప్రసంగాలు చేయొచ్చు. ఎందుకని? ఓట్ల కోసం. కానీ ఒకనాటి స్థితి మన తక్కువ జాతి వారిగా, మనలను ఎన్నిక లేని వారిగా చాలా హీనముగా చూస్తారండి. అసలు మనం దారిలో కనపడితేనే మైలంటుకున్నట్టు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి స్నానాలు చేసిన రోజులు కూడా ఉన్నవండి. కానీ వేళ సమాజంలో అందరితో కలిసి మనం తిరగలుగుతున్నామంటే, సంఘములో గౌరవగా మనం బ్రతకగలుగుతున్నామంటే, ప్రతిరోజు దేవుని నామ స్మరణ మన నోట వినబడుతూ ఉందంటే దానికి కారణము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి తీసుకొచ్చాడు గొప్ప రక్షణ కదా. ఒకనాడు వెలివేయబడిన, ఒకనాడు ఎన్నిక లేక చేయబడినటువంటి మనము గొప్ప దేవుని తెలుసుకున్నాము. గొప్ప దేవుని తెలుసుకున్నాం. గొప్ప దేవుడు అనుకొని మనలను వెలివేసిన ఆ జనమే ఈరోజు మన దేవుని దగ్గరికి పరిగెత్తుకొని వస్తూ ఉన్నారండి. ఎందుకంటే దేవుడు చాలా గొప్పవాడు. నేను ఎప్పుడు మీకు చెప్తుంటాను, ఈవేళ ఉన్న స్థితిలో మనం ఆలోచించకూడదు. ఎప్పుడు కూడా మనం ఏ స్థితిలో నుంచి వచ్చామో ఆలోచన కలిగి ఉండాలి. అప్పుడే మనిషిలో మార్పు అనేది ఉంటుంది, మనిషిలో ప్రవర్తనలో మార్పు ఉంటుందండి. ఈవేళ ఉన్నది కదా అని ఈవేళ ఉన్న స్థితినే మనిషి ఆలోచిస్తున్నాడు కానండి, ఒకనాటి నా దీనస్థితి ఏంటి, ఒకనాటి నా పరిస్థితి ఏంటి, ఒకనాటి స్థితి నుంచి ఈనాటి ఈ స్థితికి నేను ఎలా రావడానికి కారణం ఏమిటని ఇవాళ ఆలోచించే తీరిక మనుషులు లేకే ఇవాళ మనుషులందరూ కూడా చెరపట్టబడిపోతున్నారండి. దేవుని పట్ల భయభక్తులు లేకుండా, దేవుని పట్ల విధేయత లేకుండా, వాక్యమందు ఆసక్తి లేకుండా, సంఘం అంటే, సమాజం అంటే, దేవుని సన్నిధి అంటే పరిగెత్తిక రాకుండా ఇవాళ ఎక్కడి వారు అక్కడ కూర్చోవడానికి కారణము గత చరిత్రను మనుషులు మర్చిపోయారు. బ్రతుకుతున్న చరిత్రే ప్రాధాన్యమని అనుకుంటూ ఉన్నారండి. అందుకే భక్తులు
చాలా సందర్భాల్లో వాళ్ళు ఆ ఉన్న స్థితిలో లేని స్థితిని వారు జ్ఞాపకము చేసుకునేవారు. మనకు తెలుసు, దావీదు మహారాజు రాజయ్యాడు. దావీదు మహారాజు రాజయ్యాడు. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తున్నటువంటి గొప్ప రాజుగా ఆయన ఉండి ఆయన చేస్తున్న ప్రార్థన మనకు తెలుసు. దేవా, ఇదిగో గొర్రెల దొడ్డిలో నేను ఉన్నాను. ఆ గొర్రెల దొడ్డిలో గొర్రెల కాసుకుంటున్నటువంటి పరిస్థితి నాది. అటువంటి స్థితిలో నుంచి ఇదిగో ఉన్నతమైన ఈ రాజసింహాసనాన్ని నీవు నాకు ఇచ్చి రాజుగా నన్ను నియమించావు. అందుకే దావీదు తన జీవితంలో దేవుని యొద్ద నుంచి తొలగిపోలేదండి. అర్థమైందా? ఎందుకు దావీదు తొలగిపోలేదంటే ఏ స్థితిలో నుంచి ఏ స్థితికి వచ్చాడో దావీదు జ్ఞాపకం ఉంది కనుక తొలగిపోలేదు. అలాగే భక్తులు చాలామంది అండి, భక్తులు చాలామంది వారి చరిత్రలన్నీ మనం చదువుకెళ్తేనండి వారందరూ కూడా ఎప్పుడు కూడా స్థితిని మర్చిపోలేదు, దేవుడు దీవించిన ఆశీర్వాదాన్ని మర్చిపోలేదు. కానీ వేళ సమాజంలో దేవుడి పట్ల నిర్లక్ష్యము, దేవుని పట్ల భక్తి శ్రద్ధ అనేది మనుషులు లేకపోవడానికి కారణం ఏమిటంటే ప్రతి మనిషి గత చరిత్రను మర్చిపోయి ఉన్న స్థితే గొప్పది అనుకుంటూ భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే, ఎందుకంటే మన దేవుడు చాలా గొప్పవాడు. సర్వ ప్రపంచానికి ఆయన రాజు అయి ఉన్నాడు. అందరికీ ఆయన ప్రభువై ఉన్నాడు. అందరికీ దేవుడై ఉన్నాడు. అట్టి దేవునిని కలిగిన మనము ఆ దేవుని పట్ల విధేయత కలిగి భయభక్తులు కలిగి బ్రతకవలసిన వారమై ఉన్నాము. కానీ ఎందుకు బ్రతకలేకపోతున్నాము? ఎందుకు మనం జీవించలేకపోతున్నాము? ఎందుకు దేవుని పట్ల భక్తి శ్రద్ధలతో వినయ విధేయతలతో మనము ముందుకు నడవలేకపోతున్నాము? ఒకసారి మనలో మనం ప్రశ్న వేసుకోవాలి. భక్తి అంటే దేవుడి దగ్గర కూర్చి 2 గంటలు కూర్చుని వెళ్ళిపోవటమే భక్తి కాదండి. కూర్చుని వెళ్ళిపోవడం భక్తి కాదు. భక్తిలో చాలా ఉన్నాయి. భక్తిలో చాలా కార్యక్రమాలు కనబడుతూ ఉన్నాయి. భక్తిలో ఏమేమి ఉండాలో పౌలు గారు ఎన్నో సందర్భాల్లో ఆయన రాస్తూ ఉన్నాడండి. ఇవన్నీ మన దగ్గర లేకపోతే, ఆత్మ ఫలములు మనలో ఫలించకపోతే, అట్టి భక్తి శ్రద్ధలతో మనం ఉండకపోతేనండి ఇదిగో అపవాది మనలను భ్రమపరిచి మోసము చేసి నాశనానికి నడిపిస్తూ ఉంటాడండి. ఎందుకంటే ఈ లోకములో మన ఈ జీవన విధానములో ఎన్నో కష్టాలు ఉండొచ్చు, ఎన్నో శ్రమలు ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవసరతలు, సంతోషాలు ఉండొచ్చు, సుఖాలు ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఈ జీవితంలో పుట్టిన ప్రతి మనిషికి సంభవించే క్రియలే, కార్యక్రమాలే. కానీ నిత్య జీవం అనేది, పరలోకం అనేది అందరికీ వచ్చేది కదండి. దానిని ఎవరైతే ఆహ్వాదిస్తారో, ఎవరైతే కోరుకుంటారో, ఎవరైతే దానిలో ప్రవేశించాలని ఆశపడుతూ ఉంటారో అటువంటి వారికి వచ్చేది. కానీ ఈ పరలోక ప్రయాణములో ఆ పరలోకము చేరాలంటే మనము ఈ లోకములో మొట్టమొదటిగా ఇదిగో ఆత్మ నివసించిన ఈ దేహాన్ని మనము జయించవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే పరలోకము మనిషిని తీసుకు వెళ్ళకుండా అడ్డుకునేది మొట్టమొదటిది అపవాది కాదు, శ్రమలు కాదు, కష్టాలు కాదు, ఆర్థిక ఇబ్బందులు కాదండి. మొట్టమొదటి మన శత్రువు ఇదిగో ఈ మన దేహమే. ఈ దేహమే. ఎందుకంటే ఈ దేహము భూమి నుండి మొదట చేయబడింది. భూమి నుండి దేహము మొదట చేయబడింది, ఆత్మ తర్వాత
వచ్చింది కదా. కుటుంబంలో చూడండి, కుటుంబంలో మరి పిల్లలు ఉన్నప్పుడండి కుటుంబంలో తండ్రి తర్వాత బాధ్యత ఎవరికి ఇస్తారు అమ్మా? పెద్ద కుమారుడికి ఇస్తారు. ఎందుకని? పెద్దవాడు. మనం కూడా చూడండి సంఘములో సమాజంలో చాలా సందర్భంలో పెద్దవాడు అనే మాటను మనం ఆడుతూ ఉంటామండి. అంటే మొదటివాడు పెద్దవాడు అని మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే పెద్దవాడికి చిన్నవాడేమన్నాడు? లోబడి బ్రతకాలి, మర్యాదనివ్వాలి, గౌరవాన్ని ఇవ్వాలి. ఇలాగా చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాము. కానీ ఈ లోకములో మొదటి మానవుడు ఈ దేహమైనప్పటికీ తర్వాత దాడిలోకి వచ్చినది ఆత్మ అయినప్పటికీ మనము ఈ లోకములో ఆత్మానుసరముగా జీవించవలసిన వారమై ఉండి ఇదిగో శరీరానుసరముగానే జీవిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆత్మను ఈ శరీరం ఏం చేస్తుందమ్మా? జయిస్తూ ఉంది. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ 15వ అధ్యాయములో 46వ వచనం చూస్తే, ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయిన మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు అన్నాడు పౌలు గారు కొరింథీలో ఉన్న ప్రజలకు రాస్తూ ఉన్నాడండి. ఎందుకంటే మరి ఈ మట్టి దేహము గురించి ఆయన మాట్లాడుతూ ఇది మహిమ దేహముగా మారాలి, ఇది మరలా మొలవాలి, ఇది మరలా పునరుద్ధానముగా చెందాలనేటువంటి మా సందర్భంలో ఆయన మాట్లాడుకుంటూ వస్తూ ఆయన అంటున్నాడు, ఇదిగో ఆత్మ సంబంధమైనది మొదట కలిగినదే కాదు. ఏది మొదట కలిగింది? శరీర సంబంధం. అంటే ఈ లోకములో మట్టి సంబంధమైన ఈ శరీరము మొదట కలిగినది. అందుకే మనము శరీరానికి ప్రాధాన్యతను ఇస్తున్నాము. అర్థమైందండి? అండి, శరీరానికి ఎంత ప్రాధాన్యత మనం ఇస్తున్నామో మనకు చెప్పక్కర్లేదండి. ఎందుకంటే శరీర సుఖము కోసము, శరీర సంతోషము కోసము, ఈ శరీరాన్ని చుక్కపట్టడం కోసము మనిషి దేనినైనా చేయడానికి వెనకాడని పరిస్థితులు ఈవేళ లోకములో మనం చూస్తూ ఉన్నామండి. ఈ శరీరాన్ని సుఖపెట్టాలి, ఈ శరీరాన్ని సుఖపెట్టడానికి దేనినైనా చేయడానికి కానీ లోపల ఆత్మ పరిస్థితి ఏమిటని ఎవరు ఆలోచించకపోవటము చాలా బాధాకరమైన విషయము ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా. ఎందుకంటే మొదటి మనిషి మట్టి నుండి తీయబడ్డాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. ఆలోచన చేయండి. ఏంటి ఈ దేహము దేవుడు ఆదామును చేసినప్పుడు ఆది కాండములో ఆ మట్టిని తీసి ఒక బొమ్మను చేసి అక్కడైనా పెట్టాడు కదా. ఈ భూమిలో నుంచి మట్టిని తీసి బొమ్మను చేసి పెట్టాడు. తర్వాత తన నాసిక రంధ్రములో జీవాత్మ నోదగా అప్పుడు ఆదామేమయ్యాడు? ఆయన ఆత్మగా బ్రతికినట్టు మనం చూస్తూ ఉన్నాము. ఏంటి నరుడు జీవాత్మ ఆయనని మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ లోకములో మనలో ఉన్నది ఆత్మ, ఈ శరీరము మట్టి శరీరము. రెండిటి లేదు ప్రాముఖ్యమైనది. రెండు అవసరమే, రెండు ముఖ్యమైనవే. రెండిటితో దేవుని స్తుతించాలి, రెండిటితో దేవుని గణపరచాలి, రెండిటితో దేవుని క్రియలను మనము చేయవలసిన వారమై ఉన్నాము. ఇప్పుడు ఇంటిలో దీపం అనేది ఇంటికి వెలిగిస్తుంది. దీపం అనేది దీపస్తంభం మీద పెట్టినప్పుడు ఏం చేస్తుంది? ఇంటికి వెలిగిస్తుంది కదా. ఇప్పుడు ఇంటికి వెలిగించేది దీపమా, దీపములో ఉన్న నూనె?
ఏది వెలిగిస్తుంది? దీపం ఉంది, దానికి ఒత్తి ఉంది, చక్కగా ఒత్తి పెట్టేసో దీపం పెట్టేసో వెలిగించేసో వెలుగుతుందా? ఎలగదు. దానిలో ఏమి కావాలి? కంపల్సరీ నూనె కావాలి. అంటే ఆ నూనె ఉంటేనే ఆ దీపము వెలుగుతుంది. నూనె లేకపోతే దీపం ఉన్న దీపం విలువ లేదు. దీపాన్ని ఏం చేస్తాం? మూలను పారవేస్తామండి. దీపాన్ని మూలను పారవేస్తాం. ఆ నూనె ఉంటేనే ఆ దీపానికి విలువ. అలాగే ఆత్మ ఉంటేనే ఈ దేహానికి విలువ. ఆత్మ లేకపోతే ఈ దేహము ఏమైపోతుంది? వెంటనే పెద్దలు వస్తారు, పెట్టి రప్పిస్తారు, పదండి ముందుకు అంటారు. ఎక్కడికి? ఒక స్థలం ఉంది. ఆత్మ లేని దేహాలను పూడ్చిపెట్టడానికి ఊరికి ఉత్తరాన ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. ఇవన్నీ అక్కడికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే చలనము లేని ఈ దేహాలు దేవునికి పనికిరావు, మనకే పనికిరావు, సమాజానికి పనికిరావు, ఎవ్వరికి పనికిరావు. ఆత్మ ఉంటేనే, ఈ ఆత్మ ద్వారానే ఈ దేహము పనికొస్తుంది. ఆలోచన చేయండి. నూనె లేకపోతే దీపానికి ఎలాగైతే విలువ లేదో, ఆత్మ లేకపోతే ఈ దేహానికి కూడా విలువ లేదు. మంచిది, కానీ మరి ఈ ఆత్మను దేవుని కొరకు దేవునిలో మనం జీవించగలుగుతూ ఉన్నామా? ఆలోచన చేయండి. ఎందుకంటే మనకు తెలుసు, జకర్యా గ్రంథం 12వ అధ్యాయంలో 1వ వచనంలో అక్కడ ప్రవక్త అయిన జకర్యా గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ అక్కడ చక్కటి మాటను ఆయన మాట్లాడుతుండే. అమ్మా, జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 1 అనుకుంటా, ఒకసారి తీసుకోనివ్వండి. అంతే. దేవోక్తి ఇశ్రాయేలును గూర్చి వచ్చిన యెహోవా వాక్కంటండి. అంటే ఇక్కడ ఒకసారమ్మా, దేవోక్తి ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఇశ్రాయేలును గూర్చి అంటండి. దేవుడు ఒక వాక్కును, ఒక మాటను పంపుతూ ఉన్నాడంట. ఏంటి ఆ మాట? ఏంటి ఆ వాక్కు అని మనం ఆలోచిస్తే, ఇదిగో ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి నేను పునాది వేశానయ్యా. ఈ ఆకాశ మండలం అంతా ఎవరు చేశారు? నేనే చేశాను. ఈ భూమికి పునాది కూడా నేను వేసాను కదా. ఎంతడు తాగలేదు. ఇదిగో మనుషులుగా మీరు ఉన్నారు కదా, మీరు జీవిస్తూ ఉన్నారు కదా, మీరు నడుస్తూ ఉన్నారు కదా, మీరు చలిస్తూ ఉన్నారు కదా. అసలే మీ అంతరంగములలో జీవాత్మను కూడా నేనే ఉంచానయా అంటున్నాడండి. అంటే మనలో ఈ ఆత్మను ఎవరు ఉంచారంట? దేవుడు ఉంచాడంటండి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు ఏం మర్చిపోయారు? దేవుడిని మర్చిపోతాం, పక్కకు పెట్టండి. అసలే ఈ ఆత్మ ఎవరిచ్చారో కూడా ఈవేళ మనుషులు చాలామంది చూడండి ఎలా పుట్టేవారంటే, మా అమ్మ నాన్న కన్నారని అంటారండి. అమ్మ నాన్న కన్నారా? అమ్మ నాన్న కన్నారా? ఆలోచన చేయండి. ఏంటి, ఎలా పుట్టాం మనం? సరే, అమ్మ నాన్న కన్నారు. కన్న తర్వాత నీ పరిస్థితి ఏంటి? ఏంటి తెలుసండి? ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తల్లి గర్భములో నుంచి నేల రాలిపోయి పడిపోయావు కదా. తల్లి గర్భంలో నుంచి నువ్వు వచ్చావు కదా, ఆ ప్రసవం జరిగింది కదా. ఆ ప్రసవం జరిగిన తర్వాత నేల మీద ఉన్నావు కదా. అప్పుడు నిన్ను ఎవరు పిలిచారో తెలుసా? ఒకసారి ఎహెజ్కేలు గ్రంథము, అందరూ తీసుకుని ఎహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 6వ వచనం. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తములో పొర్లియున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని అంటున్నాడండి. ఏంటి?
తల్లి గర్భములో నుంచి మనం వచ్చినప్పుడు ఆ ప్రసవ దినములో తల్లికి ఎంతో రక్తము కారిపోతూ ఉంటుందండి. ఆ బిడ్డ ఆ తల్లి గర్భంలోంచి నేలపడి ఎక్కడమ్మా రక్తములో పొర్లి ఉన్నాడంటండి. రక్తములో పొర్లి ఉన్నాడంట. ఆ రక్తములో పడిపోయినప్పుడు, ఆ రక్తములో పొర్లి ఉన్నప్పుడు అంటండి, దేవుడు వచ్చి రక్తములో పొర్లిగిన నిన్ను చూసి అన్నాడంట, నీవు బ్రతుకు. ఎవడమ్మా? ఏమా నీవు బ్రతుకు అనగానే తల్లి గర్భములో నుంచి వచ్చిన బిడ్డ అప్పుడు కెవ్వుమని ఏడుస్తాడంట. అంతకుముందు ఏడాడు. తల్లి గర్భంలోంచి వచ్చిన తర్వాత చూడండి, ఆ బిడ్డ ఏడవకపోతే, ఆ బిడ్డ కేకమైపోతే డాక్టర్లు పరిగెడతారు, తల్లి ఆలోచిస్తుంది, కుటుంబ సభ్యులందరూ కూడా పరుగులు హడావిడి చేస్తారు. ఎందుకని? పుట్టిన బిడ్డ ఏడవాలి, పుట్టిన బిడ్డ అరవాలి. అరవకుండా మౌనంగా ఉంటే ఆ బిడ్డ ఏమైనట్టు? ఇదిగో దేవుడు జీవాన్ని ఇవ్వలేదు. తల్లి గర్భంలో మెదులుతాడు. తల్లి గర్భంలో స్కానింగ్లు బాగున్నాయి, అన్నీ బాగుంటాయి. డాక్టర్లు అంటారు అన్ని అవయవాలు బాగున్నాయి, చక్కగా బిడ్డ గ్రోత్ బాగుంది, అవయవాలు అన్నీ బాగున్నాయి. మరి అన్నీ బాగుండగా పుట్టిన తర్వాత ఎందుకు బ్రతకలేదు కదా? ప్రతి స్కానింగు, ఇదివరకు స్కానింగ్లో బొంగ ఏముండేవి, ఆ ప్రసవం తల్లి కనబడది. ఈవేళ నెల నుంచే మొదలెడతారు స్కానింగు. రోజు రోజుకి బిడ్డ గ్రోత్ ఏంటి, అవయవాలు ఎలాగున్నాయి, వీళ్ళు ఎలాగున్నాయి కదా? మరి ప్రతిరోజు స్కానింగ్ తీసి మెడిసిన్ వాడుతున్న డాక్టరు పుట్టిన బిడ్డ ఎందుకు చనిపోతున్నాడు, ఎందుకు మాట్లాడలేదు? దానికి కారణం ఏంటనుకున్నారు? ఇదిగో నీ తల్లి గర్భము కాదు, నీ తండ్రి వలన కాదు, నీ వైద్యుల వలన కాదు, ఆయన పలకాలి. ఆయన నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లి ఉన్న నిన్ను చూసి నీవు బ్రతుకు అంటేనే కానీ నీవు బ్రతకవు. లేకపోతే అక్కడి నుంచే మళ్ళీ శ్మశానానికి తీసుకుపోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. పుట్టిన చాలా సందర్భాలు వచ్చండి, బిడ్డలు మాట్లాడరండి. కొంతమంది అండి డాక్టర్లు హడావిడి చేస్తూ ఉంటారు, డాక్టర్లు కంగారు పెడుతూ ఉంటారండి. ఏంటి పుట్టిన వెంట బిడ్డ ఆడవాలి, ఆ ఏడుపు రావాలంటే ఆయన సెలవివ్వాలి. తెలుసండి, సెలవివ్వకపోతే వాడికి ఎవ్వమని ఆడ్డం. తెలుసు మా అబ్బాయి ఆగమనం. ఏంటి మా అబ్బాయికి దేవుడు సెలవిస్తాకి ఎంత టైం పడుతుంది తెలుసండి? పుట్టిన తర్వాత 44 సెకండ్ల టైం పట్టిందండి. పుట్టిన తర్వాత 44 సెకండ్ల తర్వాత డాక్టర్ అన్నాడు బిడ్డ పుట్టాడు, మగబిడ్డే, లేదు మాట లేదు, ఏమీ లేదు, ఏం చేయాలి మాకు అర్థం కావట్లేదు. మీకేం పర్లేదు, దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, మీ పని మీరు చేయండి. లేదు బిడ్డ పొట్టలు పెట్టాడు, బిడ్డ మాట్లాడతా, లేదు ఆయన వైద్యుడు చెబుతున్నాడు మీకేం పర్లేదు, దేవుడు చూసుకుంటాడు. దేవుడి మీద భారం వేసుకున్న గుమ్మ దగ్గర నుంచి ఉన్నానండి. 44 సెకండ్లో 54 సెకండ్లో ఉంటుందండి, రాసిచ్చారు డాక్టర్ గారు. నిమిషం 54 సెకండ్ల తర్వాత అండి అప్పుడు కెవ్వుమని ఏడ్చాడండి. అంటే దేవుడు సెలవివ్వాలి, దేవుడు సెలవివ్వలేదనుకో ఆ కెవ్వుమని కేక రాకపోతే ఆ మనిషిలోకి జీవాత్మ లేనట్టేనండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా చూడండి, రక్తములో పొర్లి ఉన్న నేను యొద్దకు వచ్చేతనయ్యా, నేను బ్రతకమంటే నువ్వు బ్రతికావు. ఇశ్రాయేలు ఏంటనుకుంటున్నారు మీరు నన్ను మర్చిపోయారు, నన్ను దేవుడికి గుర్తిస్తారా తల మీరు నన్ను విడిచిపెట్టేస్తారయ్యా. అసలు ఈ భూమి ఆకాశమును సృజించిన నేను, ఈ సృష్టిని చేసిన నేను, అన్నిటిని చేసిన నేను, మీలో జీవాత్మను పంపినవాడు నేనయ్యా, నన్ను మర్చిపోయారంటున్నారండి. ఈవేళ ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి కూడానండి దేవుని మర్చిపోతున్నాడండి. ఈ దేహమే ప్రాముఖ్యం అనుకుంటున్నాడు, ఈ జన్మ తల్లిదండ్రుల వల్ల వచ్చింది అనుకుంటున్నాడు, ఆ వైద్యుని వల్ల బ్రతికేస్తాను అనుకుంటున్నాడు. కాదు, ఆ దేవుడు మాట సెలవివ్వకపోతే రక్తములో పొర్లిన నీవు రక్తముతోనే పోవాలి. ఆయన రక్తములో పోర్లు నీ యొద్దకు వచ్చి నీవు బ్రతుకుము
అన్నాడండి. అప్పుడే ఆ బిడ్డ బ్రతుకుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనము ఆలోచన చేసినట్లయితే ఎన్నో సందర్భాలలో దేవుడు మనతో ఎందుకు ఇన్ని మాట్లాడుతున్నా తెలుసండి. నాశనానికి జారిపోతున్నాము. ఆవేళ ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా అయితే దేవుని మర్చిపోయారో, ఇవాళ కూడా దేవుని పట్ల సమాజంలో భయం లేదండి. దేవుని పట్ల సమాజంలో భక్తి లేదండి. దేవుని పట్ల విశ్వాసము చాలా తక్కువండి. ఆదివారం కాబట్టి రావాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఇటువంటి ఆలోచనలో భ్రమలోనే మనిషి ఉన్నాడు. కానీ అసలు మనలో ఉన్న ఈ ఆత్మ పరిస్థితి ఏంటి, ఆత్మకేమి కావాలి, ఆత్మ ఆలోచన ఏంటి అని ఆలోచించే మనుషులు భూమి మీద ఎంతమంది ఉన్నారు? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఒకసారి ఆలోచన చేయండి, చేయండి. అందుకే ఆయన మాట్లాడుతున్న మాట చూస్తుగో, మొదటి మానవుడు ఎక్కడి నుంచమ్మా, ఎక్కడి వచ్చాడు? భూ సంబంధమైన వాడు. రెండవ మానవుడు పరలోకము నుండి వచ్చిన వాడు. మొదటి వాడి వల్ల ఏ ఉపయోగము లేదు. ఆ కొరింథీ పత్రికలోనే మరి క్రీస్తు గురించి, ఆదాము గురించి ఒక ప్రవచన చెబుతూ అయినా మరి 45వ వచనంలో ఒక చక్కటి మాట చెప్తున్నాడు. చూడండి, మనం ఆలోచిద్దాం. ఆ చక్కటి మాట చూడండి. ఇందు విషయమే ఆదాము మొదటి మనుష్యుడు, జీవించు ప్రాణి అయ్యేను అని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ అని రాయబడిందంటండి. మొదటి ఆదాము జీవించే ప్రాణి. ఏమంటాడమ్మా? జీవించే ప్రాణి. కడపటి ఆదాము ఏమా? జీవింపచేయు ప్రాణి. అర్థమైందా? ఇప్పుడు దీపం ఉంది కదా, ఆకారము మొదటి మానవుడైతే ఆ వెలుగునిచ్చే అందులో నూనెను చూసారా? ఆ నూనె ఎలాగైతే వెలిగిస్తుందో, ఇదిగో రెండవ మానవుడు అంటండి ఈ జీవించే ఈ ప్రాణిని, ఈ దేహాన్ని జీవింపచేస్తున్నాడంట, నడిపిస్తున్నాడు, మాట్లాడిస్తూ ఉన్నాడు, తినిపిస్తూ ఉన్నాడు. అన్ని రకాలుగా ఈ ఆత్మ ఈ దేహాన్ని కదిలిస్తూ ఉంది. ఒక్కసారి ఆత్మ విడిచిపెడితే భోజనం వెళ్తుందా? టాబ్లెట్లు వెళ్తాయా? నోటంట మాట వస్తుందా? ఏమొస్తాయి? ఏమీ రావు. ఆత్మ ఈ దేహములో ఉన్నంత చెప్పే నీకు ఏదైనా ఆత్మ విడిచిపెడితే నీ వల్ల కాదు కదా, ఎవ్వరి వలన కాదు, సృష్టించిన సృష్టికర్త తప్ప. ప్రభునందు ప్రియమ నా దేవుని బిడ్డలుగా ఇదంటండి, ఈ దేహం అంట కేవలము జీవించేదే. దీనివల్ల ఏ ఉపకారము లేదు. జీవింపచేసేది అంటే దీన్ని నడిపించేది ఆత్మ ఉంది. ఆ ఆత్మని మనము చెప్పు చేతల్లో పెట్టుకొని భద్రపరుచుకొని దేవుని కొరకు, దేవుని ఆలోచనల్లో, దేవుని ఉద్దేశాల్లో మనము నడవవలసిన వారమై ఉన్నాము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, ఎందుకంటే మనకు తెలుసు సామెతల గ్రంథంలో 20:27లో దేవుడు చెబుతున్నటువంటి మాట, జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా రాస్తున్నటువంటి మాట. సామెతల గ్రంథం 20:27 చూస్తే, ఇదిగో నరునిలోని ఆత్మ అమ్మా ఎవరు పెట్టాడమ్మా? యెహోవా పెట్టిన దీపం అంటంటేంటి? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అంటే ఈ దేహానికి దీపము, వెలుగునిచ్చేది ఏదంట? ఆత్మ లేకపోతే చూస్తామా? ఆత్మ లేకపోతే మాట్లాడతామా? మరి దేవుడు పెట్టిన ఈ దీపమును మరి ఎంత భద్రంగా మనం కాపాడుకుంటున్నాం. దేహం ముఖ్యమనుకుంటున్నా తప్ప ఈ ఆత్మ ముఖ్యమని ఏ మనిషికి తెలియట్లేదండి. తెలుసా? ఆత్మ ఆరిపోతే ఈ దీపము మూలక వెళ్ళిపోవలసిందే.
దీనికి ఏ పని చేయదు ఇంకను, దీనివల్ల ఏ ఉపకారం లేదు. అందుకే పౌలు గారు అంటాడు, ఆత్మను ఆర్పివేయకండి అయినా, దాన్ని వెలిగించండి, దాన్ని భద్రపరచండి, దానికి దేవుని కోసం ఖర్చు పెట్టండి, దేవుని కోసం ఉపయోగించండి, దాన్ని దేవుని కోసం పరిగెత్తించండి అంటాడండి. ఆత్మను ఆర్పివేయకండి. ఎందుకంటే ఇవాళ సమాజంలో, సంఘములో చాలా భయంకరమైన పరిస్థితులు మనకు కనబడుతున్నాయండి. శరీరాన్ని పోషించుకోవడానికి, శరీరాన్ని రక్షించడానికండి మనిషి దేనినైనా చేయడానికి వెనకట్లేదు కానండి, తనలో శరీరాన్ని నడిపించే ఒక ఆత్మ ఉంది. ఆత్మ కోసం ఏమి చేయాలి, ఏమి పరిగెత్తాలి, ఎలా ప్రయాసపడాలని ఎవ్వరూ ఆలోచించకపోవటమే దేవుడు పరలోకం నుంచి పడుతున్న వేదన, బాధనండి. అందుకే మనం ఆలోచన చేసినట్లయితే మరి పౌలు గారు మాట్లాడుతున్న ఒక మాటను చూస్తే, ఇదిగో నేను పరుగు పందెములో ఉన్నాను, ఈ పందెములో బహుమానం పొందాలని నాకు ఎంతో ఆశ ఉంది, ఆ గురి యొద్దకు నేను పరిగెడుతున్నాను. ఆ గురి యొద్దకు పరిగెత్తినప్పుడు ఈ పోరాటములో నన్ను నేను ఎలా చేసుకుంటున్నాను తెలుసా, నన్ను నేను ఎలా మలుచుకున్నాను తెలుసా, నన్ను నేను దేవుని కోసం ఎలాగున్నాను తెలుసా అని మాట్లాడుతూ 1 కొరింథీ పత్రికలో 9వ అధ్యాయములో ఒకసారి మనం చూస్తే మరి 25 నుంచి మనం చదువుదాం. చూడండి, మరియు పందెమందు ప్రాణాతు ప్రతివాడు అన్ని విషయములో మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయమై కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము. అమ్మ ఒకసారి, మితము అంటే ఏంటి? తక్కువ. అమితం అంటే ఎక్కువ కదా. మితం అంటే తక్కువ, జాగ్రత్త, తక్కువగా ఉండాలి. ఇప్పుడు పరుగు పందెములో పరిగెత్తేవాడు మీరు చూస్తారు కదా. ఇప్పుడు క్రికెట్ స్టార్స్ ఉన్నారు కదండి, వాళ్ళకి డబ్బు ఎంత ఉంటుంది? వాళ్ళకి డబ్బు ఎంత ఉంటుంది? వాళ్ళకి కోట్లు ఉంటాయి. ఒక మ్యాచ్ ఆడితే కోట్లు వస్తాయి కదా. అలాగే సినీ యాక్టర్స్ ఉంటారు, హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ ఉంటారు కదండి, వాళ్ళకు కూడా కోట్లు ఉంటాయి కదా. నిజంగా కొన్ని కోట్లకు వారసుల వాళ్ళు అధిపతులు. కానీ మనము తిన్నట్టు బిర్యానీ వాళ్ళు తినగలరా? మనము తిన్నట్టు మటన్ వాళ్ళు తినగలరా? మనము తిన్న తిండి వాళ్ళు తినగలరా? ఎందుకు తినలేరు? ఎందుకు డబ్బు ఉంది కదా, కోట్లు ఉన్నాయి కదా, ఎందుకు తినలేరు? తింటే మరలా ఆటకవాడు పని చేయడు, బాడీ వస్తుంది, ఆయాసం వస్తుంది. ఫిట్నెస్ కావాలంటే మనం ఫిట్నెస్ కావాలంటే ఏం చేద్దాం? బాగా తింటాము. ఫిట్నెస్ కావాలంటే బాగా తింటాం కదా వాళ్ళండి. మితిముగా చాలా జాగ్రత్తగా తినాలి. బాడీ పెంచకూడదు, బరువు పెరగకూడదు, కొలెస్ట్రాల్ రాకూడదు. చాలా తక్కువగా తింటారు వాళ్ళు తెలుసండి. ఇష్టమైంది కదని తినేయడానికి వీల్లేదండి. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో చూశాను నేనండి, ఒక హీరోయిన్ ఇంటర్వ్యూ ఇస్తూ మీకేంటి అన్నప్పుడు ఆవిడ అంటుందండి, మా బాబీకి ఏం తెలుస్తుంది, నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అండి, కానీ ఐస్ క్రీమ్ తింటాక నాకు లేదు. ఎందుకన్నా ఐస్ క్రీమ్ తింటే ఒళ్ళు వచ్చేస్తుందంట. మా బాధ ఏం తెలుసండి, మమ్మల్ని సెలబ్రిటీలుగా కూడా చూస్తారు, కానీ మేము తిండి విషయంలో ఎంత నలిగిపోతాం తెలుసా, ఎంత బాధపడతాం తెలుసా. కానీ ఎందుకు వాళ్ళు చంపుకున్నా తెలుసండి. ఆ స్థానంలో ఆ యొక్క స్థితి కలిగి ఉండాలంటే వీటన్నిటిలో ఎలాగ ఉండాలి? మితముగా, తక్కువగా, జాగ్రత్తగా ఉండాలి అన్నాడండి. పందెములో ఉన్నవాడు ఎలాగైతే పోరాటంలో ఉన్నవాడు మితముగా, తక్కువగా వేటిని తీసుకోవాలో వేటిని తీసుకోకూడదో జాగ్రత్త కలిగి ఉన్నాడు, వాడు ఈ లోకములో నాశనమైపోయే కిరీటం కోసం. కానీ మనమైతే నాశనము కాని ఆ పరలోకం కోసం మనం ఎలాగ ఉండాలి? మితముగా ఉండద్దా, జాగ్రత్తగా ఉండద్దా అని పౌలు గారు మాట్లాడుతున్నాడండి. చాలా జాగ్రత్తగా ఉండాలంట,
తక్కువగా ఉండాలంట. ఏది చెయ్యాలో ఏది చేయకూడదు, ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదు, ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదు, ఎలా చూడాలో ఎలా చూడకూడదు, దేన్ని చెయ్యాలో దేన్ని చేయకూడదు, చాలా జాగ్రత్తగా మితముగా మనం ఉండాలి. కానీ ఈ మితము, ఈ జాగ్రత్త, ఈ కొద్ది మాటలు అనేవి అసలు మన బ్రతుకుల్లో ఉన్నాయా? ప్రశ్న వేసుకోండి ఎవరికి వారి. నోరు విప్పితే మన ఇష్టం వచ్చేట మాట్లాడతాం కదా. అసలు ముందు వెనుక ఏది ఆలోచించము, ఏది చెయ్యాలన్న మన ఇష్టం వచ్చినట్టు చేసుకుపోతూ ఉంటాం. ఏది క్రైస్తవ జీవితంలో తక్కువ, ఏది క్రీస్తును ధరించే వారిలో తక్కువ. పౌలు గారు అన్నాడు, వాడు ఎలాగైతే తక్కువగా ఉన్నాడో వేటినైతే చేయకుండా జాగ్రత్త పడుతున్నాడు, కేవలం ఈ లోకములో కొద్ది సంవత్సరాలు నటన కోసం, ఒక గొప్ప కోసం. కానీ శాశ్వత కాలం ఉండి ఆ పరలోకం కోసము మనమేం చేయగలుగుతున్నాము? మితముగా బ్రతగలుగుతున్నావా? జాగ్రత్తగా ఉండగలుగుతున్నావా? ఎక్కడ ఉండాలి అక్కడ ఉండగలుగుతున్నావా? ఏది చేయలేదు చేయగలుగుతున్నావా? ఏది మాట్లాడేది మాట్లాడగలుగుతున్నావా? లేదు 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 లేదు. ఆకలితో ఉన్నవాడికి ఎలాగైతే కడుపు నింపుకుంటాడో, క్రైస్తవుడు ఈవేళ లోకములో పడి విచ్చల విడి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారండి. చాలా భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయారండి వాళ్ళండి. క్రైస్తవ ప్రపంచం దేవుని పట్ల భయం లేదు, భక్తి లేదు, వినయం లేదు, విధేయత లేదు, ఆసక్తి లేదు. ఏదో వచ్చామా వెళ్ళామా అనే పరిస్థితి ప్రపంచంలో ఉన్న పరిస్థితి అండి. గొప్ప గొప్ప దేశాలు సేవకులు నెత్తునూరు కొట్టుకుంటున్నారో తెలుసండి. నెత్తునూరు కొట్టుకుని ఏంటి విధంతిలాగా అయిపోయారేంటి? విశ్వాసం ఎలా చడిపోతుందేంటి? భక్తి తగ్గిపోతుందేంటి? విశ్వాసం ఎందుకు నడలేకపోతున్నారండి? పెద్ద పెద్ద సేవకులండి తలలు పట్టుకొని కొట్టుకున్నారండి. ఎంత చేసినా అర్థం కావట్లేదు. ఎందుకంటే మనిషి తనలో ఉన్న ఆత్మ గురించి ఆలోచించటము మానేశాడు. ఈ దేహాన్ని ఎలా సుఖపెట్టాలని మాత్రమే మనిషి ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకే పౌలు గారు అన్నాడు చూడండి, గాలిని కొట్టినట్టుగా నేను పోట్లాట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునని నా శరీరము నలగగొట్టుకొని దానిని, ఈ శరీరాన్ని పౌలు గారు ఏం చేస్తున్నాడమ్మా? నలగగొట్టుకొని లోపరుచుకుంటున్నాడు. ఎవరికి లోపరుస్తున్నాడు? ఆత్మకు ఈ శరీరాన్ని లోపరచాలి. అప్పుడే ఈ శరీరము ప్రార్థన వినపడిన వెంటనే దేవుని సన్నిధికి ఏం చేస్తుంది? తీసుకొస్తుంది. అలా లోపరచలేదు అనుకో ఏం చేస్తుంది? వెళ్దాంలే, పాటలు అవ్వలేదు కదా, ఆరాధన అవ్వలేదు కదా, ఇంకా వాక్యం మొదలట్లేదు కదా, కంగారు ఎందుకు? మీరది అదృష్టవంతులండి. కొన్ని సంఘాల్లో అయితే ఆశీర్వాదాలకు వస్తారంటండి. ఎక్కడున్నా సరేనండి. మన పాస్టర్ గారు చెప్తే నాకు ఆశ్చర్యం వేసిందండి. బయట అలా తిరుగుతారంట, అక్కడెక్కడ తిరుగుతారంట. సరిగ్గా చివరి ప్రార్థన కంటానండి అలాగొచ్చేస్తారండి. ఎందుకని? అన్నిటికంటే ఆశీర్వాదము ముఖ్యమైందంట. సమాజం ఎలాగైపోయింది తెలుసండి. దాహాలను పోషిస్తున్నారా, ఆత్మను సంరక్షిస్తున్నారా? ఏంటి ఈ దాహాన్ని నలగొట్టినటువంటి దావీదు అంటున్నాడు, నా దేవుని మందిరమునికి ఎప్పుడు వెళ్ళుదుమా అని జనుల కోసము ఎదురు చూస్తున్నాడంటండి. మరి మనం ఏం చేస్తున్నాం? సంవత్సరాలు గతించిపోతున్నాయి, ఏంటి తరాలు గతించిపోతున్నాం. ఎప్పుడు మన బ్రతుకుల్లో మార్పు వస్తుంది? ఎప్పుడు దేవుని సన్నిధికి సమయానికి రాగలము, సమయానికి వెళ్ళగలము, దేవుని సన్నిధికి గడపగలము? ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, నిజంగా దేవుడంటే మనిషికి అస్సలు లెక్కలే తెలుసండి. అసలు లెక్క లేదు దేవుడు అంటేనండి. లెక్క ఉంటేనండి, భయం ఉంటేనండి అసలు నేటి సమాజంలో చర్చలు ఖాళీగా ఉండేవి కాదు. సమయానికి దేవుని సన్నిధికి ఖాళీగా ఉండేది కాదు. ఆలోచన చేయండి. చాలా భయంకరమైన పరిస్థితులకి ప్రపంచం వెళ్ళిపోయిందండి. నేటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు, దిగో నా ఈ శరీరం అని ఏం చేస్తున్నాను? నల్లగా కొడుతున్నాను నేను.
నలగొట్టడం అంటే ఏదో కర్రచుకుని ఏదో బెల్ట్చుకుని కొట్టేసుకోవటం కాదు. దేవుని ప్రార్థన చేయాలంటే మోకరించనివ్వదు. ఏయ్ మోకరించు అంటాడంతే. నిలబడనివ్వదు. నిలబడు, కళ్ళు తిరుగుతున్నాయి, పడిపోతే కింద ఉంటావు, ఎక్కడికి వెళ్తావు, అక్కడే ఉంటావు, బయట వెళ్తే పడతావేంటి, నించో. అది నలగొట్టడం. ప్రార్థన సమయం అయింది, గొప్ప వెళ్ళాలి. ఏం చేస్తావు? పొద్దున లెగలేకపోయి వేళ లేగు, ఎందుకు లెగలేకపోయావు? అదే ఊరు ప్రయాణం ఉందంటే తెల్లగట్ల 4 గంటలు వేసిపోతాం. ఫంక్షన్ ఉందంటే పిల్లల జ్ఞాపం రారు, భర్త జ్ఞాపం రాడు, భార్య జ్ఞాపం రాదు, ఇంట్లో అంట్లు జ్ఞాపం రావు, బట్టల జ్ఞాపం రావు, ఏమి జ్ఞాపం రావు. ఇల్లంతా పెంటలాగా పడవేసి చక్కగా మనం తయారీ వెళ్ళిపోతాం. కానీ ఆదివారం బట్టల జ్ఞాపం వస్తాయి, వంటలు జ్ఞాపం వస్తాయి, పిల్లోడు జ్ఞాపం వస్తాడు, భర్త జ్ఞాపం వస్తుంది, భార్య జ్ఞాపం వస్తుంది, ఆదివారం అన్నీ జ్ఞాపం వస్తాయి. చూసారా, మనం దేనిని పోషిస్తున్నాం, దేనిని సంరక్షిస్తున్నాం? మనల్ని మనమే ప్రశ్న వేసుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు సమయం లేదండి, సమయం గతించిపోతుంది. భయంకరమైన రోగాలు ఈ ప్రపంచాన్ని వెంటాడుతున్నవండి. మనదాకా కరోనా 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 అని పరిగెత్తాం. కరోనా కంటే బాబు వైరస్ వస్తుందంటే ఇప్పుడండి. వచ్చిన వారం రోజుల్లోనే మనం చచ్చిపోతాడంట. వచ్చిన వారానికే కరోనా కంటే భయంకరమైన వైరస్ అంటండి. అండి ఇటువంటి వైరస్ 2 వచ్చినా మళ్ళీ ఏమీ చేయలేవు. ఎందుకని? మన దేవుడు మనకు ఆయుష్నిస్తాడండి. కరోనా కాదు కదా, కరోనా బాబు వచ్చినా కరోనా అమ్మ వచ్చినా ఎవ్వరు మళ్ళీ ఏం చేయలేవు. ఆయన చిత్తం లేకపోతే కరోనా కాదు కదా, చీమ కడితే చచ్చిపోతాం, చీమ కరిసినా చచ్చిపోతాం. కాబట్టి ఆత్మలను రక్షించుకోకపోతే రేపొద్దున దేవుని దగ్గర మనం ఏం సమాధానం చెప్తాము? ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేస్తే ఆయన అంటున్నాడు ఇదిగో నా దేహమును నేను ఏం చేస్తాను, ఇదిగో నల్లగా కొట్టుకొనుచున్నాను. నల్లగా కొట్టకపోతే ఇది మన మాట వినదండి, ఇది మన మాట వినదు. ఇది మన ఆత్మకు ప్రధానమైన శత్రువిది. గలతీలకు రాస్తూ పౌలు గారు అదే మాట మాట్లాడతాడండి. గలతీలకు రాస్తున్న పత్రికలో 15వ అధ్యాయములో పౌలు గారు ఒక చక్కటి మాట మాట్లాడుతూ అంటాడైనా, గలతీ రాస్తున్న పత్రిక 5వ అధ్యాయము ఎన్నో వచ్చినమ్మా 17వ వచనం చూడండి. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి నిశ్చయింతురో వాటిని చెయ్యకుందురు అన్నాడండి పౌలు గారు. ఇక్కడ ఆత్మానుసారము శరీరానుసారము గురించి చెప్తున్నాడండి. ఆత్మఫలాలు చెప్పాడు, శరీర ఫలాలు చెప్పాడు, ఆత్మకార్యాలు చెప్పాడు, శరీర కార్యాలు చెప్పాడు పౌలు గారు. చెబుతూ ఈయన అంటున్నాడు ఇక్కడ, శరీరం అంటండి ఆత్మకును, ఆత్మ శరీరానికి రెండిటికి ఎలా ఉన్నాయంటమ్మా? విరోధముగా ఉన్నాయా? మనం ఎప్పుడు దెబ్బలాడుకోలేదే, ఎప్పుడు దెబ్బలాడుకున్నామా? ఏమో మన ఆత్మ మన శరీరం ఎప్పుడో దెబ్బలాడుకున్నాయా? ఎప్పుడు దెబ్బలాడుకోలేదు కదా. మరి ఇంకా విరోధం ఏంటి? ఎప్పుడు దెబ్బలాడుకోవాలండి? దెబ్బలాట అంటే మనలాగా బయటకు ఉండే దెబ్బలాట కదండి. లోపల అంతరంగములో మదన, అంతరంగములో వేదన, అంతరంగములో బాధ. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, ఎందుకంటే దేవుని సన్నిధన్న, దేవుని ప్రార్థన అన్ననండి ఈ శరీరము అస్సలే సహకరించనవదండి, అస్సలు సహకరించనవదు. ప్రార్థనకి వెళదామంటే ఒప్పుకుంటుందా? ఫంక్షన్కి వెళదామంటే మాత్రము ముందే రెడవమంటుంది కదా. ఏదైనా లోక సంబంధమైన కార్యక్రమానికి వెళ్తారంటే ముందే రెడవమంటుంది. కానీ దేవుని సంబంధమైన ఏ కార్యమునకు ఈ శరీరం ఒప్పుకోదండి.
అందుకే పౌలు గారు ఎందుకు తన శరీరాన్ని నెలకొడతాడు తెలుసండి, ఎందుకు తన శరీరాన్ని లోపరుచుకోవడం తెలుసండి. దీన్ని లోపరచకపోతే దేవుని కోసము, దీన్ని నలగొట్టకపోతే దేవుని కోసము, దీన్ని శ్రమపరచకపోతే దేవుని కోసం అండి. ఒకరోజు దేవుని యొద్ద నుంచి మనల్ని ఏం చేస్తుంది, దూరము చేసేసి నాశనానికి గెంటి వేస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా మనం ఆలోచన చేస్తే ఒకదానికి ఒకటి ఎలా ఉండడమ్మా, వ్యతిరేకముగా ఉన్నవి. కాబట్టి నాయనా మీరు ఏం చేస్తారో మీరు ఆలోచించుకోండి. జాగ్రత్త జాగ్రత్త. ప్రార్థన అశ్రద్ధ చెయ్యొద్దు, దేవుని పనులు అశ్రద్ధ చెయ్యొద్దు, దేవుని పాటలు అశ్రద్ధ చెయ్యొద్దు, దేవుని కార్యక్రమాలు అశ్రద్ధ చెయ్యొద్దు నాయన. లోకములో మనం చచ్చే వరకు మన పని పాటలు ఉంటూనే ఉంటాయండి. ఎప్పుడు పోతాయి పని పాటలు? నేను తీసుకెళ్తా పాట పాడుతూ ఉంటాం, పరదేశంలో పిల్లని పాట పాడుతూ ఉంటాం. ఆ పాటలో ఉంటుందండి. ఎప్పుడు తెలుసండి, పని పాటలు పోయే మిద్దె మేడలు అన్నీ కూడా పోయే. ఎప్పుడు పోనీ అంట? ఇప్పుడు బాడీని తీసుకెళ్తాయి కదా, అప్పుడు పోనీ అంట. ఏంటి ఆ బాడీకి పని పాటలు మరి బతుకున్నంత వరకు ఉన్నాయా? బ్రతుకున్నంత వరకు పని పాటలు ఉంటూనే ఉంటాయి. ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుందో అప్పుడు ఈ పని పాటలు పోయినాయి. ఆ పాట ఒకసారి ఆరాధనలో నుంచోబెట్టే వాడనిపిస్తుంది నాకు ఎప్పటి నుంచో కోరిక. ఎప్పటి నుంచి అనుకున్నాను మనసులోనండి. అది తీసుకెళ్ళే పాట కాదు, పెద్దలా పెట్టారు అంతేనండి. అది విని ప్రతి మనిషి మారే పాట, తన జీవిత గమ్యస్థానం ఏంటో తెలుసుకునే పాట అండి. కానీ కొన్ని పాటలు అలా పెద్దలు పెట్టేశారు అంతే. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఈ రెండిటికి వ్యతిరేకముగా ఉన్నవి. కాబట్టి నీదే పై చెయ్యి ఆలోచించుకో, నీకే వదిలేశాను, ఏమి చెయ్య నిశ్చించుకొని ఆలోచించుకో. ఇంకా దేహాన్ని సుఖపెట్టి దేహము కోసం ఆలోచిస్తావా, నిన్నెవ్వడు బాగు చేయలేడు. కనీసం ఈ రోజు నుంచి అయినా సరే దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగి ఆత్మ కోసం ఆలోచిస్తావా, దేవుడు నిన్ను సంరక్షించి కాచి కాపాడతాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా ఆలోచన చేయండి. దేవుని బిడ్డలాగా మనం ఆలోచన చేస్తే ఆయన అంటున్నాడు, ఈ రెండు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచించుకొని మరి జాగ్రత్తగా మీరు బతకాలని ఇక్కడ ఆయన మరి మాట్లాడుతున్నటువంటి మాట మనకి కనబడుతూ ఉంది. 2 కొరింథీ రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో పౌలు గారు అక్కడ మాట్లాడుతూ అన్నాడు. పౌలు గారు అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి, 7వ వచనం చూడండి ఒకసారి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చించిపోకు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళును నేను అత్యధికముగా హెచ్చించిపోకుండా నిమిత్తము నన్ను నలుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉండెను అంటున్నాడండి. అక్కడ చూస్తాం కదా, నా శరీరము నేనేం చేస్తున్నాడైనా నలగొట్టుకుంటున్నాడు అంటున్నాడైనా. నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాడు. ఎందుకు నలగొట్టుకున్నాడంటే ఏంటండి, అత్యధికముగా ప్రత్యక్ష అంటండి, అత్యధికముగా హెచ్చించిపోకుండా నిమిత్తం అంటండి. హెచ్చించిపోకుండా నిమిత్తము. ఎందుకంటే ఈ లోకములో మనం ఎన్నో సందర్భాలు మనం చూస్తూ ఉంటామండి. ఏంటి, మనము లోకములో పెరిగే కొలది కూడా ప్రమాదమే. పౌలు గారికి ఉన్న ప్రత్యక్షలు ఎన్ని పౌలు గారికి ఉన్న ప్రత్యక్షలు ఎన్నంట, ప్రత్యక్షతలు ఎన్ని? అసలు ఆయనకున్న క్వాలిటీస్, ఆయనకున్న ప్రత్యేకతలు చాలా ఎక్కువండి కదా. అలా పౌలు గారు అంటే ఎటువంటి వాడైనా ఎటువంటి వాడైనా సూపర్ పవర్ కలిగినటువంటి భక్తుడండి. ఆయన కట్టుకున్న నడికట్టి తీసుకెళ్తే సరిపోద్ది. ఆయన ప్రార్థన చేస్తే ఎవడైనా లేచేస్తాడు. ఇటువంటి ప్రత్యక్షలు అన్నీ చూసంట. వీటన్నిటి బట్టి ఒకవేళ వీళ్ళందరూ నన్ను గొప్పగా చూస్తారేమో, మళ్ళా ఇవన్నీ పొగడ్తలను చూసి ఏమైపోతా నేను అక్కడికి ఎత్తాను. అలా ఎక్కకుండానంటండి ఆయన ఏం చేస్తాడమ్మా, తన్ను తాను తగ్గించుకోవడానికంటండి, తన్ను తాను తగ్గించుకోవడానికంటండి ఏం చేస్తాడంట తను తగ్గించుకోవడం ఏం చేస్తాడంట,
నా శరీరములో ఒక ముళ్ళును ఉంచుకు, ఎందుకును అత్యధికముగా హెచ్చించుపోకుండా నిమిత్తము. ఎందుకంటే అలాగే వెళ్ళిపోయిన అనుకో ఏమైపోతాను, నేను మరలా దేవునికి దూరం అయిపోతాను. ఎప్పుడు దేవునితో దేవుని కొరకు బ్రతికే వారిగా ఉండాలి. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా ఈ శరీరాన్ని ఎంత సుఖపెడతావో, ఈ శరీరాన్ని ఎంత పోషిస్తావో, ఈ శరీరానికి ఎంత గౌరవిస్తావో, ఈ శరీరాన్ని ఎంత సంరక్షిస్తావో అంత మనకు నష్టమేనండి. నష్టమే. దీన్ని ఎంత తగ్గిస్తే, దీన్ని ఎంత కుదిరి పెడితే, దీన్ని ఎంత నలగొడితే అంత మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా ఆలోచన చేయండి. ఏమా, ఒకప్పుడు ఈదుల్లో సాపలేసుకుని పడుకునే వాళ్ళం. ఆ చిన్నప్పుడు సాయంకాలం అయితే ఏం చేద్దాండి, 6-7 రోడ్లు, సిమెంట్ రోడ్లు కూడా కాదు, కంకర రోడ్లు కింద రాయలు గుచ్చుకున్నాయి. ఏముండే కాదండి, చాపే. ఆ చాప వేసుకుని హాయిగా చాపని పడుకుని అందరూ వరసట్టి ఈది నుంచి ఆ ఈది వరకు చక్కగా కౌలు చెప్పుకొని అందరూ చేపల మీదే మొత్తం అందరూ చేపలు పడుకునే వాళ్ళు ఈదుల్లో కదా. చేపల నుంచి ఎక్కడికి వచ్చినాం, మంచాలకు వచ్చాం లేదా, మంచాల నుంచి ఎక్కడికి వచ్చాం, పరుపులకు వచ్చాం, పరుపుల నుంచి ఏసీలకు వచ్చాం కదా. ఇప్పుడు ఎలాగుందో మన శరీరము. ఇప్పుడు ఈ శరీరాన్ని తీసుకెళ్ళి చాప కాదు కదా, కనీసం పరుపు వేసుకుని నేల మీద పడుకొనిస్తుందా? అబే మంచం కావాలి రే, కింద పడుకున్నావేంటి, మంచం ఏగలడమ్మా, మంచం. ఒకప్పుడు రోడ్డు మీద కంకర రాళ్ళు మధ్యన పడుకున్నావు, ఆ రోజులు వేరు. ఇప్పుడు ఉంది, సంపాదించు. వాళ్ళు అంటారు అనుభవించకపోతే ఏం చేస్తావు, ఏమ్మా ఉందంట. చూసారా, అంటే ఈ దేహాన్ని మనము అంచెంచుల కింద పోషించుకొచ్చాం కదా. ఈవేళ ఆ కింద రోడ్డు మీద పడుకుని నిద్రడుతుంది, మనకి నిద్రడుతుందా? తెల్లవాళ్ళ కూర్చుంటాం. ఎందుకని దీన్ని అలా పోషించాం, దీన్ని ఉన్న స్థలంలో పెట్టాం. నీకు పరుపు కావాలి, వేడేస్తే గాలి కావాలి, చల్లదనానికి ఏసీ కావాలి, ఇవన్నీ పోషించాం దీనికి. ఇప్పుడు ఏం చేస్తుంది, నేల మీద పడుకోనివ్వదు. మన పరిస్థితి కూడా అంతేనండి. దేవునిలో ఎంతలో ఉండాలో, దేవుని దగ్గర ఎక్కడ ఉండాలో, దేవునిలో ఎలా బ్రతకాలో అలాగ బ్రతకపోతేనండి రేపటి దినాన్న చాలా ప్రమాదం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాము, భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామండి. చాలా భయంకరం ఏంటి. ఒకప్పుడు ఆకలిస్తే కనీసం ముద్ద అన్నదో సరిపోద్ది, అది గంజైనా పర్లేదు, కారమైనా పర్లేదు, ఏదైనా పర్లేదు, ముద్ద అన్నం దొరికితే సరిపోద్ది అనిపించింది. వాళ్ళు అడుక్కునేవాడు కూడా ఏమో తెలుసండి, మేము భోజనాలు పట్టుకెళ్తాం కదా, ఏంటి వైట్ రైసా పలవా, వైట్ రైసా పలవని అడుగుతున్నారండి. అంటే పలవై తీసుకుని వైట్ రైస్ అయితే తీసుకోడా, పలవ కావాలంట, వైట్ రైస్ వద్దా. అంటే శరీరాన్ని చూసి ఎలా పోషించారు. అంటే ఇది వైట్ రైస్ తిందది, వైట్ రైస్ తిందో. ఎందుకని దీన్ని అలా పోషించావు నువ్వు. చాలా ప్రమాదము, చాలా ప్రమాదం. ఒకనాటి స్థితిని జ్ఞాపకం చేసుకోండి. మనం ఎలా బ్రతికాము, శరీరం ఎలా బ్రతికింది, ఇవాళ ఎలా బ్రతుకుతుందండి. సుఖపడొద్దని కాదండి, దీనికి కావలసినవి పెట్టొద్దని కాదండి, పెట్టండి. ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టాలి, ఎంతవరకు సుఖపెట్టాలో అంతవరకు సుఖపెట్టాలి. దేవుణ్ణి విడిచిపెట్టే ఏ సుఖాన్ని దీనికి ఇవ్వకూడదండి, దేవుణ్ణి మర్చిపోయే ఏ సంతోషాన్ని దీనికి ఇవ్వకూడదండి. ఫస్ట్ తాను దేవుడు, తర్వాత ఏదైనా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా చాలా భయంకరమైన పరిస్థితులు ఇవాళ సమాజం ఉందండి. ఏంటి ఆలోచన చేయండి. ఏంటి దేవుని బిడ్డలుగా దేవుని ఆలోచనలు కలిగిన వారిగా లోకంలో ఎంతమంది బ్రతుకుతున్నారు, ఈ దేహాన్ని ఎంతమంది ఆలోచిస్తున్నారు. ఈ శరీరాన్ని కనుక నువ్వు చుక్కపెడితే, ఈ శరీరాన్ని కనుక నువ్వు సంరక్షించి నాశనానికి వెళ్ళిపోతే బాధ ఎవరు తెలుసండి, ఎవరికి బాధ. ఏంటి శరీరం ఏం బాధపడుతుంది, దీనికి ఏం తెలియదు, దీనికి ఏమి తెలియదు, దీనికి ఏ బాధ ఉండదు.
నరునిలోని బాధను, వ్యాధిని, నరునిలోని వ్యాధిని ఎవరిస్తాడమ్మా? ఆత్మ వ్యాధిని నోచును అని సామెతల గ్రంథములో 18వ అధ్యాయములో ఆ మాట మనకి కనబడుతూ ఉంటుంది. ఒక్కసారి ఆ మాట చూసి ముగించుకుందాం. ఒకసారి సామెతల గ్రంథములో చూస్తే ఆ మాట ఎంతమ్మా? 18వ అధ్యాయము 14 చూడండి. నరుని ఆత్మ వాని వ్యాధి నోచును అంటున్నాడండి. సరిపోద్దమ్మా. నరుని ఆత్మ అంటండి వాని వ్యాధి నడుస్తుందంట. వ్యాధి నడుస్తుంది ఏండి. కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంది, ఎవరు కేకేస్తారు? ఎవరు కేకేస్తారు? నోరు అనుకుంటున్నారా? నోరు పని చేయాలన్నా, చెవి పని చేయాలి, ఏది పని చేయాలన్నా లోపల ఆత్మ పని చేయాలి. చచ్చిపోయిన శరీరాన్ని కోసేయండి, మాట్లాడుతుందా? పట్టుకెళ్తాం, కప్పెట్టేస్తాం, ఎంతంత రాళ్ళేడేస్తాం. బాబోయ్ బాబోయ్ అన్నాడానికి ఎలా ఉంటుంది అప్పుడు అక్కడ? ఆ పెట్లో ఉన్నాడు, రే మిల్లింగ్ ఏంటంటే కప్పెడుతుండే అక్కడ. ఇక పరిగే ఎవరు అక్కడ అంటే దానికి చలనం లేదు. పైకి తొక్కేస్తారు మా వాళ్ళు, పైకెక్కి గట్టిగా తొక్కేస్తారు. లేచి వచ్చేస్తారు, భయం ఏంటో మరి. గట్టిగా తొక్కేసి సమాధానంగా ఏంటి పారతోను గొడ్డలతోను గణపంతో గట్టిగా కొట్టేస్తారు. అటువంటి టైంలో మిల్లింగ్ కొట్టండిరా బాబా, మిల్లింగ్ కొట్టండిరా బాబా అంటే ఎలా ఉంటుంది? అంటే దేహానికి ఏమి లేదు, చలనము లేదు. బాధ అంతా ఓడ్చుకున్నది ఆత్మ. ఈ భూమి మీద నరుల్లోకి వచ్చినప్పటి నుంచి బ్రతికున్నంత కాలము దేవునికి మనకి మధ్య నలిగిపోయేది ఆత్మ. దాని మాట వినకపోతే మరలా నరకములో కూడా నలిగిపోయేది ఆత్మే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా, అందుకే దేవుని కోసం మనం పరిగెత్తాలి, దేవుని కోసం మనం ఆలోచించాలి. ఈ దేహాన్ని కష్టపెట్టండి, ఈ దేహాన్ని శ్రమపరచండి దేవుని కోసం, ఈ దేహాన్ని దేవుని కోసం పని చేయించండి. నలిగిపోవాలండి, నలిగిపోవాలి, నలిగిపోవాలి. మనకు తెలుసు ఏంటి, ఒక సుగంధ తైలము రావాలంటే, ఒక సెంటు రావాలంటే, ఆ సెంటు రావడానికి దానికి సంబంధించిన పువ్వులు, సుగంధ ద్రవ్యాలు ఏమవ్వాలి? ఏమవ్వాలి? నలిగిపోవాలండి. నలగకపోతే అది ఉపకారం ఉండదు. ఆలోచించండి. ఇప్పుడు అన్నం వండుకుంటున్నాం, బియ్యంలో తినగితే ఏమవుతుంది మనకి? కడుపున పోతుంది. అదేమవ్వాలి? మెత్తగా ఉడకాలి, లోపలికి వెళ్ళి జీర్ణం అవ్వాలి. ఆ లోపల అరిగి అది ఏ ఏ పార్ట్లకి వెళ్ళాలో ఆ కణాలు, ఆ యొక్క విటమిన్స్ ఆయా పార్ట్లకి వెళ్ళాలి. బియ్యం లాగా తినైతే కడుపు నొప్పి ఈరోజు తప్ప మనకి ఏం ఉపయోగం ఉండదు. అలాగే మన ఆత్మ కూడా నలిగిపోతేనే, అది అరిగిపోతేనే అది ఎలా ఉపయోగపడాలో, ఏ అవయవాలకి ఈ ఆహారం చేరితే బలం వస్తుందో మన ఆత్మ కూడా అలాగా మరి ఈ శరీరాన్ని నలగొడితేనే దాని ఉపయోగం మనకు వస్తుంది. అంతే తప్ప శరీరాన్ని పోషించుకొని సంరక్షించుకొని కాపాడుకోవటం అంటే ఎంతవరకు ఆలోచన చేయండి, ఎంతవరకు. ఎందుకంటే నేటి కాలంలో చాలా మరి భయంకరమైన బద్ధకస్తులు అయిపోయి క్రైస్తవ తెలుసండి. ప్రపంచంలో నెంబర్ 1 బద్ధకస్తులు స్థానము ఎవరికి ఇవ్వాలంటే మనకివ్వాలి. మనకే ఒక అల్లాని ఒక ముస్లిం చూడండి, అల్లా అని కేక వినబడగానే దేవుణ్ణి మసీదులో కూర్చుంటాడండి. వెంటనే అస్సలేనండి. అలాగే చూడండి, చాలామంది చూడండి దేవుని సన్నిధిని ఎంత పరిగెడుతున్నారు, ఎంత ఆతురపడుతున్నారు. కానీ క్రైస్తవులలో అటువంటి చలనం లేదండి. చాలా భయంకర పరిస్థితుల్లో ఉన్నాం. చేతులు జోడించి మరీ దాసులుగా మా ఇరువురు పక్షాన మీకు మనము చేసేది తెలుసండి, దేవుని సన్నిధి అంటే సమయానికి రావాలి, దేవుని కొరకు ఆలోచించాలి. ఈ దేహాన్ని పని చేయించండి, దీన్ని ఖర్చు పెట్టించండి. దేవుని పాట మీ నోట పాడాలని మీకు ఆశ లేదా? దేవుని వాక్యం మీ నోట చదవాలని మీకు ఆశ లేదా? దేవుని ప్రార్థన మీ నోట చేయాలని ఆశ లేదు మీకు? వచ్చేసి వినేసి వెళ్ళిపోతామేనా? పాడాలంటే ముందు రావాలి, చదవాలంటే ముందు రావాలి.
ఏంటి ప్రార్థన చేయండి ముందు రావాలి. ఇవన్నీ చేయకపోతే ఎలాగా? ఈ దేహాన్ని దేవుని కోసం చదవటంలో, ప్రార్థించడంలో, పాడటంలో అరగకొట్టకపోతే ఎలాగా? ఎంతసేపు దీన్ని పెట్టి పోషించేతమేనా? దీని చేత పని చేయించే దేవుని పని. నీ నోట పాట పాడించవు దీని చేత. పాట పాడి ఎప్పుడు రావాలి? మేము పాడుతున్నామండి, బాత్రూంలో స్నానం చేస్తుంటారా అండి? పాట పాడి ఎప్పుడు రావాలి? మచ్చిపూరు పెద్దపేట చిన్నపేట ఎగరది ఎంట్రన్స్ ఉంటుంది. ఏం పేట మీద? చిన్నపేట. ఒక పాట పాడతారంట, రెండో పాటకి గేట్లు వేస్తారంట. మన పాస్గా చెప్తున్నారండి. ఇంకా అవ్వాల లోపల రానివారంటండి. అందరూ బయట ఉండే ఆ ఎండలో ఉండేవంటారంటండి. ఎండలో ఉండే ఆ బయట ఉండే ఆరాధన కార్యక్రమం అంతా పాలుపరుస్తూ ఉంటారంటండి. లోపలికి వస్తే ఛాన్స్ లేదంట. 3 పాటలు అంటండి. 3 పాటల మించి పాట అంటండి. నిజమే, మంచి క్రమశిక్షణ పెట్టారు వాళ్ళు. అలాగైనా దేవుని సంది ముందు వస్తారేమో ఆలోచించేయండి. 9ంటికి ప్రార్థన పెడితే 10 వరకు పాడి 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 అరిగిపోతుంది. మా నోరు అరిగిపోతుంది, పిల్లల నోరు అరిగిపోతుంది. ఏ టైంకి వస్తున్నాం, బ్రతిమాలుతున్నాం మీతో. ఏంటి తప్పుగా అర్థం చేసుకోకండి. సమయం లేదు, భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఉన్న కొద్ది సమయంలో అయినా దేవుని ఖర్చు పెడదాం. ఆదివారం ఒక్కరోజు అలారం పెట్టుకొని పొద్దుట 6 గంటలు ఇద్దాం. సరిపోదా? పొద్దుట 6, ఆదివారం ఒక్కరోజు. మీరు వారం అంతా లేవమంటలేదు. ఆదివారం ఒక్కరోజు పొద్దుటి అలారం పెట్టుకుని దేవుని కోసం లేగాలని లేదని నీకు? దేవుని కోసం దీన్ని లేపవా? పడుకున్నా లేగో ఇలా ఆదివారం అని దీన్ని గద్దించవా? గద్దించకపోతే నీకు సమాధానం రాదు. గద్దించు దీన్ని. 9 గంటలకు ప్రార్థన అంటే ఎన్ని గంటలకు వెళ్తున్నా? నీకు బుద్ధి ఉందా? అసలు మనిషివేనా అని ఎప్పుడన్నా ఇలాగని మిమ్మల్ని కదమ్మో, ఎప్పుడన్నా మీ శరీరాన్ని మీరు ప్రశ్న వేసుకున్నారా? ఇలాగనే మీరు బాధపడకండి. ఆలోచించండి. మా ఆవేదన దేవుడి దాసులుగా మా ఇద్దరం రేపు దేవుడు లెక్క చెప్పాలి. మీలాగా ఊరుకుంటే కుదరదు. మీకు ఒక్క దెబ్బ కొడితే మా ఇద్దరు 2 దెబ్బలు కొడతాడు దేవుడండి. నువ్వు చెప్పావా? చెబుతున్నాం పర్వ, మళ్ళా చెప్పు. ఎందుకంటే ఒకసారి చెప్పు, 2 సార్లు చెప్పు, 3 సార్లు చెప్పు, గద్దించు, లేకపోతే విడిచిపెట్టి అప్పుడు నేను చూసుకుంటాన్నాడండి. అందుకని ఇన్నిసార్లు చెబుతున్నాము. ఆదివారం ఒక్కరోజు ఏ పని పెట్టుకోకుండా దయచేసి ప్రభు పేరట దేవుడి దాసులుగా మీ అందరికీ నమస్కారం చేసి మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాం. ఆదివారం ఒక్కరోజు ఆవేదనతో చెప్తున్న మాటలు, బాధతో చెప్తున్న మాటలు, మీ మీద కోపము కాదు, ద్వేషము కాదు. మీరందరూ కూడా మన కుటుంబం ఆదివారం ఒక్కరోజు అయినా దేవుని సన్నిధికి పెందలాడే రావాలని ఆశ కలిగండి. ఎందుకంటే మిమ్మల్ని రాకుండా ఆపేది ఈ దేహమే. రేపటి ఆదివారం నుంచి దీనిని మీరు ఎలా పని చేయిస్తారు, దీన్ని ఎలా నలగొడతారు, దీన్ని ఎలా లోపరుచుకుంటారో మీరు వచ్చే సమయాన్ని బట్టే అర్థమవుతుంది. ఆలోచన చేయండి.